హలో హాయ్ అండి, బాగున్నారండి. ఇప్పుడు మనం మా గార్డెన్లో చక్కటి ఫెర్టిలైజర్ చూపిస్తున్నాను చూడండి. మొక్కలకి మనం చాలా ఈజీ మెథడు, మనం అసలు రూపాయి ఖర్చు పెట్టవలసిన పని లేకుండా మన గార్డెన్లో చక్కటి ఫ్రూటింగ్ అది చక్కగా వచ్చేలాంటిది మెథడ్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ సీజన్లో మనకు పుచ్చకాయలు ఎక్కువగా ఉంటాయి కదండి. ఆ పుచ్చకాయలు మనం చక్కగా తినేసిన తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కట్ చేసేసుకోండి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో అలాగా చక్కగా కట్ చేసుకున్న తర్వాత దాని నిండా కూడా మీరు వాటర్ వేసి ఉంచండి. ఒక రోజంతా వాటర్ వేసి ఉంచండి. చక్కగా అందులో ఉన్న మనకి జ్యూస్ అంతా కూడా అందులోకి వచ్చేస్తుంది. చూడండి మీకు చూపిస్తున్నాను. అయితే కొంచెం వాటర్ తీసుకొని పుచ్చకాయ వాటరు ఒక బకెట్ నీళ్ళల్లో వేయండి. చాలా తక్కువ వేసుకోవాలి, 1-4-5 వంతులు వేసుకోవాలి. అంతేగాని చిక్కగా అలా డైరెక్ట్గా అంటూ మొక్కలకి వేయకూడదు. అలా వేస్తేనే మనకి మొక్కలు చాలా బాగుంటాయి. చాలా ఇంత వేసవకాలం కూడా మా గార్డెన్లోని పువ్వులు ఎలా కాస్తున్నాయో చూస్తున్నారు కదా, దొండకాయలు ఎలా కాస్తున్నాయో చూస్తున్నారంటే ఇంత సమ్మర్లోని కూడా ఈ మే నెలలోని కూడా మనకి ఇంత బాగా కాస్తున్నాయంటే నేను ప్రతిదీ కూడా ఫ్రూట్స్ ఎక్కువ ఫ్రూట్ జ్యూసే ఇస్తున్నాను మొక్కలకి. తర్బూజా కానీ, దానిమ్మ, సపోటా, వాటర్ మిలన్, అది పుచ్చకాయ, అలా ప్రతిదీ ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసాను కదా జ్యూసు, ఆ జ్యూస్లో బకెట్ నీళ్ళు చూసారు కదా, ఈ బకెట్ నీళ్ళు కూడా మనకి మొక్కలకి నేను ఇస్తుంటాను. చూడండి ఎలా ఇస్తున్నాను. అంతేనండి, చాలా ఈజీ మెథడు. నేను చూపించే ప్రతి వీడియో కూడా మీకు చాలా ఈజీ మెథడ్ తోటే నేను చూపిస్తున్నాను. నేను చాలా రకరకాలుగా చేస్తుంటారు, అది మనకు చాలా కష్టం. ఇంట్లో వంట చేసుకొని ఇంట్లో పిల్లల్ని చూసుకొని గార్డెన్కి కూడా మనం చక్కగా అలా ఫెర్టిలైజర్ చేసే కన్నా ఇలా చాలా ఈజీ మెథడు మనకు చక్కగా గ్రోత్ బాగుంటుంది మొక్కలకి. చాలా అయితే చాలా బాగుంటుంది. అలా ఈజీ మెథడ్ మీకు చూపిస్తున్నాను నేను. అసలు మీరైతే కష్టపడవలసిన పని లేకుండా చూడండి. ఇలాగే ప్రతిరోజు కూడా నేను రోజుకో ఫ్రూట్ జ్యూస్ ఇస్తుంటాను. లేకపోతే ఆ జ్యూసే మళ్ళీ 2 రోజులు ఉంచుతాను, ఇంకా మిగిలిపోతే ఉంచి అందులోనే మళ్ళీ వాటర్ కలిపి ఇలాగే ఇస్తుంటాను. అదే జ్యూసు ఒక 3 రోజులు లేదా 2 రోజులు ఇస్తుంటాను. ఈ లోపల మళ్ళీ వేరే ఫ్రూట్స్ రెడీ అవుతాయి కాబట్టి ఇంట్లో మనం అందరం తీసుకుంటాం. మళ్ళీ ఆ ఫ్రూట్స్ని మళ్ళీ ఇలాగ నానబెట్టి ఇలా వాటర్ ఇస్తాను. ఈ సమ్మర్ అంతా ఇలాగే ఇస్తుంటానండి. చక్కగా మొక్కలకి ఉత్తి వాటర్ కాకుండా మనం జ్యూస్ వాటర్ ఇస్తున్నట్టు ఉంటుంది వాటికి. అవి కూడా చాలా చలవ చేస్తాయి వాటికి. ఇంత వేసవిలోనే కూడా చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను. చాలా అయితే చాలా పువ్వులు కూడా కాస్తుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నది. మీకు ఫుల్ వీడియో పెడుతుంటాను. మీరు ప్రతిదీ కూడా చూస్తుంటే మా గార్డెనింగ్ ఎలాగున్నదన్నది కూడా మీకు తెలుస్తుందండి. నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ అతి కష్టంగా ఉన్నాయైతే ఏవి ఇవ్వను నేను. చాలా ఈజీ మెథడ్ తోటి ఇస్తుంటాను. మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఇంత సమ్మర్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా కాస్తున్నాయో. చక్కగా ఉదయాన్నే చాలా అయితే ఎండ వచ్చేసింది, మీకు చూపిస్తున్నాను నేను. చూడండి ఎంత బాగా కాస్తున్నాయో పువ్వులన్నీ కూడా. మనం మొక్కల్ని మన పిల్లల్ని ఎలా చూసుకుంటుంటామో అంతకంటే ఎక్కువగా చూసుకోవాలండి. పిల్లల్ని అయితే మనం ఒక 5 years 6 years వరకు చూసుకుంటాం. ఆ తర్వాత వాళ్ళ ఫుడ్ వాళ్ళే తింటుంటారు. కానీ మన మొక్కలు అలా కాదు. మనం వాటిని పెంచినంత కాలం కూడా వాటికి మనమే చిన్నపిల్లలను చూసుకున్నట్టుగా చూసుకోవాలి. వాటికి ఇంత సమ్మర్లో కూడా మనం వాటర్ ఏంటి ఏదైనా సరే ఇస్తేనే అవి బాగుంటాయి. చక్కగా పువ్వులు ఏంటి కాయలు ఏంటి కాస్తుంటాయి. మనం అశ్రద్ధ చేసేమంటే చక్కగా శుభ్రంగా ఎండిపోతాయి. అది చెప్తున్నాను మీకు. చూడండి చక్కగానే చాలా అయితే ఎన్ని పువ్వులు కాస్తున్నాయో చూడండి ఇంత సమ్మర్లో కూడా. నేను పువ్వులు కోసిన ప్రతిసారి వీడియో పెడుతున్నాను నేను, ఎన్ని పువ్వులు కోస్తున్నాను అన్నది కూడా. చూడండి మీరు, ఇది పందిరి, ఎల్లో కలర్ పందిరి, పువ్వుల పందిరి చాలా చక్కగా కాస్తున్నాయి. ఈ పక్కనైతే దానిమ్మ చెట్టు చూడండి, దానిమ్మ పువ్వులు ఎలా కాస్తున్నాయో. ఆ పక్కకి మనకి దొండపాదు ఉన్నది. దొండపాదు మీకు ఫుల్ వీడియో పెడుతున్నాను నేను కోసిన ప్రతిసారి కూడా. మా గార్డెనింగ్ చూడండి చాలా నీట్గా అయితే